మనిషి స్వభావంలోని వైచిత్ర్యం ఇదే సఖి. ఏ ప్రకారంగా ఊయల ఒకవైపుకు వెళ్లగానే మరోవైపుకు ఆకర్షితమై మళ్లీ వెనుకకు తిరిగి వస్తుందో, అలాగే బుద్ధిమంతుడైన మనిషి కార్యము పూర్తి కావచ్చిన సమయంలోనే విరుద్ధంగా ఆలోచించనారంభిస్తాడు. ఈ గుణం వాని బలహీనత మాత్రమే కాదు, వాని శక్తి కూడా. ఈ గుణ కారణంగానే మనిషి పాపాలు, అత్యాచారాల నుండి తప్పించుకుంటాడు. కాని దీని కారణంగానే వాడు సాఫల్యాన్ని కూడా పొందలేకుంటాడు. మనిషి స్వభావంలోని వైచిత్ర్యం ఇదే సఖి.